ఇంకా ఈ వేదిక పైన ఉన్నటువంటి పెద్దల్లో సావిత్రి గారు ఒక తరానికి మహానటి అయితే, ఆ తర్వాత తరానికి వాణిశ్రీ గారు అయితే, ఆ తర్వాత తరానికి జయసుధ గారు సామాన్యమైన నటి కాదు. 1972 నుండి ఇప్పటికీ 50 ఇయర్స్ కంప్లీట్ చేశారు. చిన్న విషయం కాదు. వారు నేను కొంత పరిచయం ఉంది. నంది అవార్డ్స్ జ్యూరీ మెంబర్గా ఉన్నప్పుడు మేము కలిసి 40 రోజులు వర్క్ చేసినప్పుడు వారితో ఒక సాన్నిహిత్యం ఏర్పడింది. అలాంటి మహానటి ఈ వేదిక మీద ఉండటం, చిరంజీవి గారి కూర్పు నాకు చాలా ముచ్చట వేసింది. అలా ఇలాంటి వాళ్ళందరినీ సార్ ఆహ్వానించడం అనేది. అలాగే ఇక ఈ సభకి అధ్యక్షులుగా ఉండదగ్గ వ్యక్తి బ్రహ్మానందం గారు. వారు కాకపోయినా మేము ఆ సభకు అధ్యక్షుడే అనుకుంటాం మేము. వారు అనేకమైనటువంటి, ఒక విధంగా చెప్పాలంటే ఒక గురు, ఫిలాసఫర్ అన్నీ నాకు అన్ని గైడ్ చేస్తారు, అన్నీ చక్కగా విశ్లేషించి చెప్తారు. అట్లాగే ఈ పుస్తకం కాదు, ప్రతి పుస్తకం కూడా ముందు నేను ఏదైనా చేస్తే తీసుకెళ్ళి చూపించే వాళ్ళలో భరణి గారు, బ్రహ్మానందం గారు ఉంటారు. వీళ్ళిద్దరికి చూపించిన తర్వాత దాని తప్పొప్పులు, ఇంకేదన్నా చేస్తే బాగుంటుందా, లేకపోతే ఎలా ఉంది అనేది చాలా నిర్మోహమాటంగా నాకు చెప్పి ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళిద్దరికి కూడా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కరిస్తున్నాం. అలాగే స్టార్ రైటర్ అయినటువంటి పరుచూరి గోపాలకృష్ణ గారు ఇక్కడ ఉండటం ఇవాళ, ఎందుకంటే ఒక యాక్టర్, ఒక హీరో, ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్కి ఎంత పేరు ఉంటుందో ఒక రైటర్కి అంత పేరు ఉండటం ఒక పరుచూరి బ్రదర్స్కి మాత్రమే సాధ్యమైంది ఇప్పటికి కూడా. ఎందుకంటే ఎవరు స్టార్ రైటర్ ఎవరంటే వెంటనే మనకు గుర్తొచ్చే పేరు పరుచూరి బ్రదర్సే. ఆ తర్వాత వేరే మనం ఆలోచిస్తాం. అంతటి పేరు తెచ్చుకున్నారు, అంతటి స్టార్డమ్ వచ్చింది. అలాగే పెద్దలు పూజ్యులు అల్లు అరవింద్ గారు ఇక్కడ ఉన్నారు. వారు కూడా ఒక నిర్మాతగా అనేక సంచలనాలు సృష్టించారు. మరి ఇవాళ ఆ మధ్య కూడా నేను సెన్సార్ బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు వారికి సినిమాలు సెన్సార్ చేసేటప్పుడు కలిసేవాళ్ళం. అయితే అల్లు రామలింగయ్య గారి మొన్న శత జయంతి సందర్భంగా పుస్తకం వేయమని ఆఫర్ కూడా నాకు వారు ఇవ్వటం జరిగింది. కానీ చాలా తక్కువ టైం ఉంది సార్, కొంచెం నేను చేయలేను, అన్నిదా భావించొద్దు, కొంచెం మినిమం 6 to 8 months ఉంటే బాగుంటుంది అని అంటే వారు ఎంతో సహృదయతో అలాగే అమ్మని అన్నారు. ఆఫర్ పిలిచి ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్, మీకు ధన్యవాదాలు. ఇంకా చాలా చెప్పాలనుంది కానీ